దేవుని వాక్యంలోనికి మనం అందరం కూడా వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం అందరూ తెరవండి. గత కొన్ని రోజులుగా మనమందరం కూడా ధ్యానం చేస్తున్న రీతిగా ఈ రాత్రి కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ, ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడే హెచ్చించబడి, ఇక్కడున్న మనమందరం కూడా తగ్గించబడి, దేవుడు లేఖనముల నుండి మనతో మాట్లాడును గాక. గతించిన కొన్ని దినాల నుండి కొన్ని సంఘాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అనేకమైన విధానాల్లో ప్రభు తన సంఘాల్ని పోల్చి, సంఘం ఎలా ఉండాలి, ఒక సంఘం ఎలా నడిపించబడాలి, సంఘంలో దేవుడి హెచ్చు తగ్గులను చూపిస్తూ అనేక విధానాలుగా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈ రాత్రి ఈ ప్రకటన గ్రంథంలో పేర్కొనబడిన చిట్ట చివరి సంఘం లవోదికీయ సంఘం. ఏ సంఘం చెప్పండి? లవోదికీయ సంఘం. ఈ సంఘాన్ని గురించిన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం, చదువుదాం, దేవుని వాక్యాన్ని గైకుందాం. తద్వారా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట ఒకవేళ సరి చేసుకోవాలి. దేవుడు మెచ్చుకుంటే ప్రభులో మనం ప్రభుని మహింపరిచి ఆనందించాలి. ఒకవేళ ఉపదేశం చేస్తే ఆ ఉపదేశం ద్వారా ప్రభు మనలను సవాలు చేసే విధంగా ప్రభు కొరకు మనం నడిపించబడగలిగి దేవుని కొరకు మనం ముందుకి సాగిపోదుము గాక. చేతులెత్తి స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. బయట ఉన్న వారు కూడా యేసయ్యకు చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా విందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం తెరవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. అందరూ బైబిల్ చూడండి. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తెరిచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ప్రతి సంఘానికి దేవుడు తన ఇంట్రడక్షన్ చెప్పుకున్నారు. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. తనను తాను పరిచయం చేసుకున్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తనని తాను ప్రభు పరిచయం చేసుకుని ఈ లవోదికీయ సంఘంతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. దేవుడు సంఘానికి తన సంఘపు దూతకు ఈ పత్రికను, ఈ మాటను రాస్తూ, ఈ ఉత్తరాన్ని రాస్తూ దేవుడు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఆమేన్ అనువాడు. రెండవదిగా నమ్మకమైన సత్య సాక్షి. మూడవదిగా దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఈ సంఘాన్ని గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఇంచుమించు ఫిలదెల్ఫియా సంఘం నుండి ఈ సంఘానికి మనం రావాలంటే ఇంచుమించు 40 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. పట్టణానికి రావాలంటే లవోదికీయ అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో దేవుని సంఘం ఉంది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఇప్పుడు 7 మందిరాల గురించి మనం 7 సంఘాల గురించి మనం ధ్యానం చేసాం. అవన్నీ కూడా పట్టణాల పేర్లు. ఆ పట్టణాల పేరులో ఉన్న సంఘాలు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ లవోదికీయ పట్టణంలో ఉన్న సంఘానికి కూడా ప్రభు ఒక మాటను రాస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆదియు అయిన వాడు, నమ్మకమైన సత్య సాక్షి, సృష్టికి ఆది అయి ఉన్నవాడు, ఆమేన్ అనువాడు చెప్పు సంగతులు ఏమనగా అని ప్రభు తన ఇంట్రడక్షన్ ప్రభు ఏర్పాటు చేసుకుని ప్రారంభిస్తూ ఈ సంఘాన్ని ఏంటి పరిస్థితి, అసలు ఈ లవోదికీయ పట్టణం యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ లవోదికీయ ఈ పట్టణం కూడా అపోలో అనే ఒక దేవతను, దేవుణ్ణి ఆరాధించే ఒక పట్టణం. ఈ పట్టణంలో కూడా బాగా వ్యాపార లావాదేవీలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ వ్యాపారం ఈ లవోదికీయ పట్టణం బహు ధనికులు ఉండే పట్టణం ఇది. ఎవరుండే పట్టణం చెప్పండి గట్టిగా. ధనికులు, ఎక్కువ రిచెస్ట్ పీపుల్ ఇక్కడ ఈ లవోదికీయ పట్టణంలో ఉండేవారు. ఎందుకు ఈ పట్టణానికి ఇంత ప్రాముఖ్యత పేరు వచ్చిందంటే, మొదటిగా ఎఫెసు సంఘం ఉంది చూడండి. ఎఫెసు సంఘానికి
ఈ ఫిలదెల్ఫియా సంఘానికి మధ్యలో ఉండే ఈ సంఘమే లవోదికీయ సంఘం. ఇప్పుడు మనం ఎఫెసీ సంఘంలో నుండి పైకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి యూటర్న్ తీసుకుని కిందకు వచ్చేసరికి క్రింద ఈ లవోదికీయ సంఘం కనబడుతుంది. ఈ ఎఫెసు సంఘం నుండి మనం ప్రారంభించబడి వచ్చాం, కానీ ఈ ఎఫెసు సంఘం నుండి లవోదికీయ సంఘానికి వెళ్ళాలంటే సుమారు 90 మైళ్ళు ప్రయాణం చేస్తే ఆ పట్టణానికి మనం వెళ్ళిపోవచ్చు, లవోదికీయ పట్టణానికి. అయితే ఈ ఫిలదెల్ఫియాకును ఎఫెసీకి మధ్యలో ఉన్న ఈ లవోదికీయ పట్టణం సెంటర్ సిటీగా పిలువబడుతుంది. అంటే మధ్యలో సెంటర్లో ఉండే సిటీ కాబట్టి అటు నుంచి వచ్చే పట్టణ ప్రజలు, ఇటు నుంచి వచ్చే పట్టణం ప్రజలు మధ్యలో కలుసుకునే ప్రాంతమే జంక్షన్ అంటారు. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి మనం వెళ్ళామంటే స్టేషన్లో కొన్ని జంక్షన్లు ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ నుంచి మనం సుమారు ట్రైన్ ఎక్కి ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు ప్రయాణం చేస్తే సామర్లకోట అని ఒక జంక్షన్ వస్తుంది. ఉత్తి సామర్లకోట అని దాన్ని పిలవరు, సామర్లకోట జంక్షన్ అంటారు, విజయవాడ జంక్షన్ అంటారు, సికింద్రాబాద్ జంక్షన్ అంటారు, విశాఖపట్నం జంక్షన్ అంటారు. ఎందుకంటే ఈ జంక్షన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అటు నుంచి వచ్చే ట్రైన్లు, ఇటు నుంచి వచ్చే ట్రైన్లు అన్నీ కలిపి ఒక దగ్గర ఆగే ప్రాంతాన్ని జంక్షన్ అంటారు. ఇప్పుడు ఈ పట్టణం కూడా ఒక జంక్షనే. అటు ఫిలదెల్ఫియా నుండి, ఇటు ఎఫెసు నుండి మొత్తం చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నిటి నుంచి ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చి వ్యాపారాలు చేయడం, ఎక్కడొచ్చి భూములు కొనడం, ఎక్కడికొచ్చి స్థలాలు కొని ఇక్కడ వ్యాపారాలు చేసి గొప్ప గొప్ప పేరుగాంచిన, ప్రఖ్యాతగాంచిన ఒక వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారు ఆ లవోదికీయ పట్టణంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ బాగా డబ్బులు ఉండే ప్రాంతం కాబట్టి, ధనికులు ఉండే ప్రాంతం కాబట్టి యూజువల్గా ధనం ఎక్కడైతే ఉంటుందో, డబ్బు ఎక్కడైతే ఉంటుందో పాపం కూడా అంతే ఎక్కువ ఉంటుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎక్కడైతే ధనం ఎక్కువగా ఉంటుందో అక్కడే అన్యాయాలు కూడా ఉంటాయి. ఎక్కడైతే ధనం ఎక్కువ ఉంటుందో అక్కడే పాపం కూడా విస్తరించిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. అయితే ఈ లవోదికీయ పట్టణం కూడా ధనికులు బాగానే ఉన్నారు, డబ్బు బాగానే ఉంది, అన్ని వనరులు బాగానే ఉన్నాయి, కానీ ఈ పట్టణం కూడా బహు పాపముతో నింపబడిపోయిన పట్టణం ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా మాటలు ఆలకిస్తున్న దైవ జనాంగమా, ఈ పట్టణాన్ని ప్రభు ప్రేమించి, ఈ పట్టణాన్ని ప్రభు ఎన్నుకొని, ఈ పట్టణంలోనికి దైవ సేవకులను ప్రభు పంపించి, సువార్థికులను సేవకులను ప్రభు పంపించి, కేవలం ఒక సంఘం మాత్రమే కాదు ఈ లవోదికీయలో ఉండడం, సుమారు 20 సంఘాలు ఉన్నాయంటే ఈ లవోదికీయలో. ఎన్ని సంఘాలు ఉన్నాయి చెప్పండి? క్రీస్తు సంఘాలు, దేవుని బిడ్డలు ఎన్ని మందిరాలు కలిగి ఉన్నారు వారు చెప్పండి? 20 సంఘాలు ఇంచుమించు లవోదికీయ సంఘంలోనే మనం చూస్తాం, లవోదికీయ పట్టణంలోనే మనం చూస్తాం. అయితే ఒక సామెత ఉంటుంది, మంది ఎక్కువైతే మతానికి చేట అన్నట్టు. ఈ రోజున మంది ఎక్కువైపోయి, సంఘాలు ఎక్కువైపోయి, ఈ రోజున సత్యాన్ని బయటకు వెళ్లకుండా అసత్యము బాగా స్ప్రెడ్ అయిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఆ రోజుల్లో కూడా సంఘాలు ఉన్నాయి కాబట్టి మేము గొప్ప అంటే మేము గొప్ప, మాది గొప్ప అంటే మాది గొప్ప, మేమే పరిశుద్ధులము, మేమే గొప్పవారం, మేమే పరలోకానికి వెళ్ళిపోయే వాళ్ళం, ఇంకెవ్వరు వెళ్ళలేనివంటి వారు అక్కడ కూడా లేకపోలేదు అటువంటి గుంపు. అయితే ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఈ సంఘాన్ని ప్రభు ఏ విధంగా మాట్లాడుతున్నాడని మనం చూస్తే 15వ వచనం ఒకసారి చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు,
నీవు ఆ చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నులువెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇక్కడ తలల పైకెత్తి నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా మీరు ఇప్పటికే ఆలోచించి ఉండాలి. ఒకవేళ గత 6 సంఘాల గురించి మీరు క్షుణ్ణంగా ధ్యానం చేస్తూ ఉంటే ఎక్కడొక చదివిన వెంటనే ఒక విషయం మీకు అర్థమైపోవాలి. ఏంటో తెలుసా? మనం ప్రతిరోజు కూడా డైలీ ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఏంటో తెలుసా? దేవుడు సంఘాన్ని 4 విధాలుగా ప్రభు మాట్లాడాడు. ఏంటో తెలుసా? మొదటిగా సంఘాన్ని మెచ్చుకున్నాడు. అవునా కాదా చెప్పండి. రెండవది సంఘాన్ని గద్దించాడు. మూడవది సంఘాన్ని ఉపదేశం చేశాడు. నాలుగవది సంఘాన్ని సవాలు చేశాడు. కానీ ఇక్కడ స్టార్టింగే మెచ్చుకోలేదు. కానీ ఇక్కడ సంఘాన్ని దేవుడు గద్దింపుతో ప్రారంభించాడు. గద్దింపుతో దేవుడు సంఘాన్ని గద్దిస్తూ ఉన్నాడు. ఇక్కడ మెచ్చుకోవడానికి లేదు సంఘాన్ని. ఇక్కడ ప్రతి సంఘాన్ని ధ్యానం చేస్తున్న ప్రతి ఈ 7 సంఘాల్లో కూడా దేవుడు క్రియలను చూశాడు. మొదటిగా క్రియలో నేను ఎరుగుదును అని ప్రారంభించిన దేవుడు ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను ఆమేన్ అనువాడను, నేను సత్య సాక్షి అయిన వాడను, సృష్టికి ఆది అయి ఉన్నవాడను అని దేవుడు చెప్పడానికి గల కారణం ఏంటి? నీవు నేను మనమందరం కూడా ఆయన వాగ్దానాలు మన జీవితాల్లో ప్రభు నెరవేరునట్లు అవునని ఆమేనని ప్రభు వాగ్దానాలను మనం ఎత్తుపట్టి అవునని ఆమేనని మనం ఎత్తుపట్టి దేవుని వాగ్దానాలను మనం నమ్మగలగాలంట. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. అవునని ఆమేనని దేవుని వాగ్దానాలు మనం నమ్మగలగాలి. దేవుని వాగ్దానాలను మనం విశ్వసించాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుని వాగ్దానాల పట్ల నమ్మకం ఉండదు. దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని చాలా మంది నమ్మకపోవడం వల్ల దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు చాలా మంది. కానీ దేవుని వాక్యం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే నా జీవితంలో ప్రభు నెరవేర్చగలడని దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఆమేన్ అనువాడను. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఇప్పుడు బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నిటికీ దేవుడు ఆల్రెడీ ఆమేన్ అని అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆమేన్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి గట్టిగా. ఆమేన్ అనే మాటకు అర్థం ఏంటి? అలాగూ జరుగును గాక. ఇప్పుడు దేవుడు కూడా ఆమేన్ అన్నాడంట వాగ్దానాలన్నీ దేవుడిచ్చి ఈ వాగ్దానాలన్నిటి ప్రకారము భూమి మీద ఉన్న ప్రజలందరికీ జరుగును గాక అన్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా. అందుకే దేవుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు, నేను ఆమేన్ అనువాడను. రెండవది, నేను సత్య సాక్షి అయిన వాడను. నేను సత్యాన్నే స్ప్రెడ్ చేయడానికి వచ్చాను, సత్యాన్నే బోధించడానికి వచ్చానని యేసు ప్రభుల వారు ఈ భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ప్రభు అనేక మాటలను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సత్యాన్ని స్థాపించి నిజమేంటో ప్రజలకు తెలియజేసి అవాస్తవాలను అసత్యాలను ప్రభు త్రిప్పికొట్టి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని తన్ను తాను దేవుడు పరిచయం చేసుకుని ఆయన మార్గంగా ప్రభు మనకు పరలోక మార్గాన్ని ప్రభు తెరిచి ఆయనే సత్యంగా దేవుడు అనేక విధానాల్లో ప్రభు మనకు చూపెట్టి నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడని ప్రభు సెలవిచ్చి మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి రాబోతున్న యేసయ్యను గురించి ఈ రోజున మనం ఆరాధన చేస్తూ ఉంటే ఆయన సత్య సాక్షి అని మనం ఈ రాత్రి నమ్మగలగాలి. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. మూడవదిగా అంటున్నాడు, నేను ఆది సృష్టికి ఆది అయి ఉన్నవాణ్ణి. ఏమండి, చాలామంది అనుకుంటారు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడండి అనుకుంటారు చాలామంది.
యేసు ప్రభు నిన్న మొన్నటి దేవుడే కదండి అనుకుంటారు చాలా మంది. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను సృష్టికి ముందు ఉన్నవాడిని. చాలా మంది ఈ అపోహలో ఉండిపోయారు. ఏంటో తెలుసా? ఒక రాంగ్ థీరీలోనికి చాలా మందికి వెళ్ళిపోయారు. ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడేమో యేసు ప్రభుని పుట్టించాడు, యేసు ప్రభు ఏమో పరిశుద్ధాత్మ దేవుని పుట్టించారు అనుకుంటారు. కానీ అది తప్పండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకమై ఉన్నారు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. త్రియేక దేవుడు. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ఒకే దేవుడు తండ్రిగా పిలువబడ్డాడు, ఒకే దేవుడు కుమారుడిగా పిలువబడ్డాడు, ఒకే దేవుడు పరిశుద్ధాత్ముడిగా పిలువబడుతున్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. అంటే ఇప్పుడు యేసు ప్రభు సృష్టికి ప్రారంభంలో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి యేసయ్యకు గట్టిగా. ఆయన నరవతారిగా శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. కానీ ఆయన ఎప్పటి నుంచో ఉన్న దేవుడు. ఆయనే దేవాతి దేవుడు అని ఈ రోజున చాలా మంది యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు అని బైబిల్లో ఎక్కడుందంటే ఇన్ని వచనాలు ఉండగా కొంతమందికి అర్థం కావట్లేదు, అంధభక్తులకు. యేసు ప్రభు తను తాను పరిచయం చేసుకున్నాడు. నేను సృష్టికి ఆది అయి ఉన్నవాడను అంటే ఆయనే సృష్టికర్త. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. స్తోత్రం చెప్పు యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. తన్ను తాను పరిచయం చేసుకున్న దేవుడు ఈ 15వ వచనంలోనికి వచ్చేసరికి, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉన్నా పర్లేదు, కానీ నులువెచ్చని స్థితి. ఏమండి, ఈ సంఘానికి మనం పెట్టిన పేరేంటి చెప్పండి? నులువెచ్చని సంఘం. 7 సంఘాలకు 7 పేర్లు పెట్టుకున్నాం మనం, పెట్టామా లేదా? ఈ చివరి సంఘానికి పెట్టిన పేరేంటో తెలుసా? నులువెచ్చని సంఘం. అంటే ఆత్మీయ జీవితము, అటు లోకపరమైన జీవితం, ఇటు లోకము, ఇటు దేవుడు, ఇటు సంఘము, ఇటు లోకాశలు, ఇటు దేవుడిలో ఉంటున్నామని పేరే, కానీ ఉండేదంతా డొల్లతనమే, లోకమే అనే విధానాన్ని పోలుస్తూ దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులువెచ్చని స్థితి. ఏ స్థితి చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా మాట్లాడొచ్చుగా గట్టిగా. నులువెచ్చని స్థితిలో నీవు ఉన్నావు. నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా ఉండిన మేలు, కానీ నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. దేవుడు ఈ మాటను పలకడానికి గల కారణం చాలా, ఒక మంచి కోణంలో దేవుడు ఈ పదాన్ని, ఈ మాటను పలికాడు. ఏంటో తెలుసా? ఈ లవోదికీయ సంఘం ఉంది చూడండి. లవోదికీయ సంఘానికి నార్త్ సైడ్, ఇటు సౌత్ సైడ్. నార్త్ సైడ్, సౌత్ సైడ్ కొన్ని విచిత్రకరమైన, వింత కలిగించే కొన్ని వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. అందులో మొదటి వాటర్ రిసోర్స్ పేరు హీరాపోలిస్. హీరాపోలిస్ అనే ఒక వాటర్ రిసోర్స్ ఉంది. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? హీరాపోలిస్ అనే ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న ఆ నీటి మడుగులు ఉన్నాయంట. ఆ నీటి మడుగులు చాలా వేడి నీళ్లు ఎలాగైతే మరుగుతూ ఉన్న నీళ్ళు ఎలా అయితే ఉంటాయో అంత వేడిగా నిత్యం ఉంటాయంట. నిత్యము ఆ భూమి లోపల నుంచి వచ్చే ఆ లావా, లేకపోతే ఆ భూమిలో నుంచి వచ్చే ఆ వేడి, ఆ నీళ్లను ప్రతిరోజు వేడి చేస్తూ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అని వాటికి పేరు పెట్టి ప్రతిరోజు వేడిగా ఆ నీళ్లు ఉంటాయంట. ఆ నీళ్లను పరిశోధించి సైంటిస్టులు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ నీళ్ళలో ఒక త్రాగే మంచి విటమిన్స్ ఉన్నాయంట, దాంట్లో మినరల్స్ ఉన్నాయంట. దాంట్లో ఆ నీళ్లు తాగితే మన దేహంలో ఉన్న కొన్ని జబ్బులకు తగ్గిపోయే అవకాశం ఉంది అని డాక్టర్లు, సైంటిస్టులు దాన్ని పరిశోధన చేసి, ఆ వాటర్ని పరిశోధన చేసి వారు చెప్పారు. హీరాపోలిస్ అనే ప్రాంతానికి వెళ్తే వేడి కలిగిన నీళ్లు, హాట్ స్ప్రింగ్స్, వేడితో ఉడికిపోతున్న నీళ్ళ
బావిని లేకపోతే వాటర్ రిసోర్స్ని మనం చూడగలుగుతున్నాం. ఇటు మరొక ప్రాంతానికి, లవోదికీయ దగ్గర నుండి మరొక ప్రాంతానికి మనం వెళ్తే కొలసి అనే పట్టణం ఉంటుంది, కొలసి అనే ప్రాంతం ఉంటుంది. పౌలు భక్తుడు ఈ ప్రాంతానికే ఆ ప్రాంతానికే పత్రికను రాశాడు. వాస్తవానికి పౌలు భక్తుడు ఆ ప్రాంతానికి వెళ్ళకపోయినా సరే అక్కడ దేవుని సేవకుని పంపించి సంఘాన్ని కట్టి ఆ కొలసిలో దేవుని ప్రజలకు ఒక ఉత్తరాన్ని కూడా రాశాడు. ఇది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ మరొక నీటి మడుగు కనబడుతుంది. ఆ నీళ్ళంట చాలా చల్లగా ఉంటాయంట. ఎలా ఉంటాయి చెప్పండి, చెప్పండి గట్టిగా, ఎలా ఉంటాయి చెప్పండి? చాలా కూల్గా ఉంటుందంట. ఆ కూల్ వాటర్ మనం కనుక తీసుకుని తాగితే చాలా ఫ్రెష్ వాటర్ అంట అవి. ఈ రోజున ముఖ్యమంత్రులు అనబడుతున్న వారు, లేకపోతే గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు మన ఇండియా భారతదేశంలో ఎక్కడో హిమాలయాల దగ్గర నుండి మంచు కరిగి ఆ వాటర్ వాటిని సేకరించి అది ప్యూరెస్ట్ వాటర్ కింద, చాలా న్యాచురల్ వాటర్ కింద దాన్ని చాలామంది చాలా ఎక్కువ రేటుకి ఖరీదైన వాటర్ని వారు కొనుక్కొని త్రాగుతూ ఉన్నారు. అలాంటి ప్రదేశమే ఈ కొలసి అనే ప్రాంతంలో ఉంది. చాలా కూల్గా ఉంటాయి. ఆ కూల్ వాటర్ మనం తాగామనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుందంట మనసుకి. బాడీ అంతా చక్కగా రిలాక్స్ అయిపోతామంట. అంత ఫ్రెష్ వాటర్ ఆ కొలసి అనే ప్రాంతంలో ఉందంట. ఇప్పుడు చూడండి, మన రాజమండ్రికి వచ్చాం అనుకోండి, మనం రాజమండ్రిలో ఉన్నాం. చాలామంది అంటారు రాజమండ్రి గోదావరి నీళ్ళు తాగి బతికేచ్చండి అంటారు చాలామంది. అవునా కదా చెప్పండి? ఏంటంటే మనకి గోదావరి నీళ్ళు తాగి, ఆ గోదావరి నీళ్ళు తాగి బతికేచ్చండి మనం. ఏం తిండి లేకపోయినా తిప్పలు లేకపోయినా ఏం పర్లేదు, కానీ ఆ నీళ్ళు తాగి బతికేచ్చండి అంటే అంత మంచి వాటర్ని ఈ ప్రాంతంలో మనం కలిగి ఉన్నాం. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా, హల్లెలూయా. కానీ అదే అవకాశంగా తీసుకుని ఈ రోజున ఆ నీటిని వేస్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక్క వాటర్ బాటిల్, ఒక లీటర్ వాటర్ బాటిల్ మనకి ఇక్కడ ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలేనా? కిన్లీ ఎంతండి? 20 రూపాయలు. అదే వేరే దేశాలకు మనం వెళ్ళాం అనుకోండి, ఒక్క వాటర్ బాటిల్ 200 రూపాయలు. ఎంత చెప్పండి? 200 రూపాయలు. సింగపూర్లో ఒక వాటర్ బాటిల్, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే 150 రూపాయలు. హాఫ్ లీటర్ చిన్న వాటర్ బాటిల్. మేము అక్కడ ఉన్న రోజులన్నీ సగం నీళ్ళే తాగలేదు అసలు. ఎక్కడ చూసినా నీళ్ళే ఉండి కాదు. ఏదైనా ఆహారం రెస్టారెంట్లో ఏదైనా ఫుడ్ తినాలంటే మనకి ఎదురుగుండానే తెచ్చిపెట్టేస్తారు. ఒక మగ్గు, ఒక గ్లాసు అన్నీ పెడతారు. అక్కడ అలాంటివి ఏం పెట్టరు, నీళ్ళే ఉండవు. ఎక్కడో తినేసి చేయి కడుక్కునే దగ్గర అక్కడెక్కడో పెడతారు డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి అత్తారబత్తంగా గ్లాసులు ఇలా పట్టుకుని ఇలా తాగితే అబ్బా ఎంత బాగున్నాయిరా బాబు నీళ్ళు అన్నట్టు అనిపిస్తుంది. అదే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళ సగం తాగేసి అలా పడేస్తాం. అదే మినరల్ వాటర్తో కడిగేస్తాం, మనం చేతులు కడిగేస్తూ ఉంటాం. నీటి విలువ ఈ రోజున నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రోజున మనకు వాటి విలువ తెలియట్లేదు. కానీ కొన్ని ఎడారి ప్రాంతాలకు మనం వెళ్తే అక్కడ నీటి కొరత చాలామందికి ఈ రోజుకి ఉందండి. ఈ రోజుకి చాలామంది పేదవాళ్ళు, చాలామంది నీళ్లు లేక ఈ రోజున చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో భారతదేశంలో కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? ఆ కొలసి అనే ప్రాంతంలో చక్కటి మంచి ఫ్రెష్ వాటర్, కూలెస్ట్ వాటర్ కలిగిన రిసోర్సెస్, నీటి మడుగులు అక్కడ ఉన్నాయి. ఇటు హీరాపోలిస్ అనే ప్రాంతంలో వేడి కలిగిన నీళ్ళు ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో ఉంది ఏది చెప్పండి? ఈరోజు మాట్లాడండి. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఉంది ఏ సంఘం? ఏ ప్రాంతం? చెప్పు గట్టిగా, ఏ ప్రాంతం? లవోదికీయ అనే సంఘం. అయితే ఆ హీరాపోలిస్ అనే ప్రాంతం నుండి ఈ లవోదికీయకి, కొలసి అనే ప్రాంతం నుండి ఈ లవోదికీయకి వాటర్ వచ్చే ఏర్పాటు చేశారంట. అక్కడి నుంచి చిన్న చిన్న కాలువలను వారు తవ్వి, ఇటు నుంచి చిన్న చిన్న కాలువలను వారు తవ్వి ఈ లవోదికీయ ప్రాంతానికి నీళ్లు కావాలి,
వాటర్ కావాలి, ఎక్కడ కూడా దాహం తీరాలి, ఇక్కడ కూడా అందరూ మంచినీళ్ళు త్రాగాలని ఆ కాలువని ఇటు త్రవ్వి ఆ రెండు వాటర్ రిసోర్స్ని ఆ ప్రాంతానికి రప్పిస్తేనంటండి, ఏమండి ఆ వేడి కలిగిన నీళ్లు ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఎందుకు పని చేయకుండా పోతున్నాయంట. ఎందుకు పని చేయకుండా పోతున్నాయి? ఇటు కూల్గా ఉన్న వాటర్ ఇక్కడికి వచ్చేసరికి దేనికి పని చేయకుండా, దాంట్లో మినరల్స్ లేకుండా విషపూరితమైన వాటర్గా మారిపోతుందంట. ఇప్పుడు అటు చల్లగా లేదు, చెప్పండి, ఇటు చెప్పండి గట్టిగా, ఇటు నేను చెప్తున్నాయన్ని వాస్తవాలు, కట్టు కథలు, కల్పిత కథలు కాదు ఇవి. నిజంగా లవోదికీయ అనే పట్టణం ఉంది టర్కీ దేశంలో. ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో, ఆ కాలంలో ఆ వాటర్ రిసోర్సెస్ అన్నీ ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఇటు వేడి కలిగిన నీటి బుగ్గలు కలిగిన ఆ వాటర్ అన్నీ కూడా లవోదికీయకు వచ్చేసరికి చల్లారిపోతున్నాయి. అంటే వేడి లేని స్థితిలోనికి వచ్చేస్తున్నాయి. ఇటు వచ్చేసరికి చల్లదనం లేని స్థితిలోనికి వచ్చేసి రెండు కలిసిపోయి ఏమైపోతుందో తెలుసా? నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయింది. అంటే దేవుడు మాట్లాడాలనుకున్న పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఏంటో తెలుసా? ఆ నీళ్లు ఎలాగైతే ఎందుకు పని చేయకుండా పోతున్నాయో దేవుడు సంఘంతో కూడా మాట్లాడుతున్నాడు. సేవకుడు నా సంఘం ఉన్న దేవుని మాటలు ప్రకటించబడుతున్నా, దేవుని వాక్యం ధారాళంగా వెల్లడిపరుస్తున్నా సరే, దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు చల్లగా లేవు, వెచ్చగానైనా లేవంటే దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ సంఘంతో దేవుడు మాట్లాడుతూ నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? దేవుని వాక్యము, వేడిమి కలిగిన దేవుని వాక్యము, నిన్ను సేద తీర్చగలిగిన చల్లని నీరు నీ దగ్గర ప్రవహిస్తూ ఉంటే ఈ రోజున మన దాకా వచ్చేసరికి నులివెచ్చని అయిపోతుంది. ఆ నీళ్ళు ఏమైపోతుందో చెప్పండి, చెప్పు గట్టిగా, ఏమైపోతుంది నీ దగ్గరికి వచ్చేసరికి? అంటే ఎందుకు పని చేయకుండా, చెప్పండి గట్టిగా, మాట్లాడాలి. ఎందుకు పని చేయకుండా? ఈ రోజున దేవుని వాక్యం వింటున్నావు కానీ దాని ద్వారా క్రియలు నీ జీవితంలో కనబడట్లేదు. వాక్యం అయితే వెల్లడవుతుంది కానీ నీ దాకా వచ్చేసరికి అది విఫలమైపోతుంది. దేవుని వాక్యము స్వచ్ఛమైన దేవుని వాక్యము వెల్లడి అవుతుండగా, దేవుని వాక్యము నీ దగ్గరకు ప్రకటించబడుతూ ఉండగా నీలో ఎలాంటి రిసీవ్ చేసుకునే అనుభవం నువ్వు కలిగి ఉన్నావు? స్వీకరించే అనుభవం నీలో ఉందా? దేవుని వాక్యానికి లోబడే అనుభవం నీలో ఉందా? దేవుని వాక్యాన్ని స్వీకరించే మనస్సు కలిగి ఉన్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు హృదయమారా చేర్చుకుని ఆ వాక్యం ద్వారా బలపడే అనుభవం, ఆ వాక్యం ద్వారా సరిదిద్దుకునే అనుభవం, ఆ వాక్యం ద్వారా ఉపదేశం పొందే అనుభవం, ఆ వాక్యం ద్వారా దేవుని కొరకు ఒక మంచి తీర్మానం తీసుకునే అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ఈ రాత్రి సంఘంతో నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయేవేమో సంఘమా. ఎంతమంది సేవకులు వచ్చి చెప్పినా సరే ఒకటే పరిస్థితి. ఎంత రోషం కలిగి దేవుని సేవకుడు వాక్యం ప్రకటించినా సరే నులివెచ్చని పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది ఈ రోజున సంఘం. చలనం లేదు ఈ రోజుల్లో, మంట చల్లారిపోయింది ఈ రోజుల్లో, ఉజ్జీవం లేదు సంఘాల్లో ఈ రోజుల్లో. అలవాటు అయిపోయిన భక్తిగా ఈ రోజున భక్తి మారిపోయింది ఈ సంఘాల్లో. యావత్ క్రైస్తవ ప్రపంచమా, సార్వత్రిక సంఘమా, నిన్ను వేడిమి కలిగిన స్థాయిలోనికి ప్రభు నిన్ను తీసుకుని వెళ్తే ఈ రోజున నులివెచ్చని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయావు. ఆత్మీయార్థంలోనికి రా. వేడిమి కలిగిన స్థాయి, నీటి బొగ్గలు వేడిమి కలిగిన స్థాయి దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము, యేసయ్యే అయితే చల్లపరిచే లోకము, చల్లపరిచే నీళ్ళు రెండు కలిసిపోయి ఈ రోజున ఎందుకు పనికిరాని జీవితంగా నీ జీవితం మారిపోయిందేమో. అందుకే ఈ రోజున చాలా మంది ఆత్మీయతలు ఎదుగుదల లేదు. భక్తి అయితే చేస్తున్నా కానీ ఫలితం లేదు ఈ రోజుల్లో. నీ భక్తికి ఫలితం ఉంటుందా? ఈరోజు నీ 40 రోజుల కూడికలు పాలు పొందుతున్నావు, ఫలితం ఏది నీ జీవితంలో? ఏ మార్పును నువ్వు పొందుకున్నావు? ఈ యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిరం స్థాపించి 40 రోజుల సిలువ ధ్యాన కూటాలు, 40 రోజుల ఉపవాస కూటాలు, ఎన్నో సంవత్సరాలు జరిగిపోయినాయి. ఏం నేర్చుకున్నావు దేవుని సన్నిధికి వచ్చి?
ఈ రాత్రి దేవుడు నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ 19 రోజులు ఏం మార్చుకున్నా, నీలో ఏం మాట తీరు మారిందా, ఏ బ్రతుకు మారిందా, జీవితం మారిందా, అలవాట్లు మార్చుకున్నావా, క్రియలు మార్చుకున్నావా, వేషధారణ జీవితం మార్చుకున్నావా, వ్యభిచారపు మనస్సును చంపుకున్నావా దేవుని కొరకు? ప్రార్థన అనుభవం పెరిగిందా, ఆత్మీయత పెరిగిందా, బైబిల్ చదివే సమయం పెరిగిందా, దేవుని కొరకు క్రమంగా దేవుని సన్నిధికి వచ్చే ఆ నియమం ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకుని రాగలుగుతున్నావా ప్రభు దగ్గరికి? 40 రోజులేనండి, 40 రోజులు అయిపోయిన తర్వాత మామూలు భక్తి అన్నట్టుగా చాలా మంది భక్తి విధానం మారిపోతుంది. ఈ 40 రోజులు సమయానికి 6 గంటలకే దేవుని సన్నిధికి రండి అని ప్రకటించాం. మంచిదే, దేవుని సన్నిధికి సమయానికి వస్తున్నావు. కానీ ఇదే 40 రోజులు ఉన్న భక్తి ఆ 40 రోజులు అయిపోయిన తర్వాత ఉంటుందా? అంటే నువ్వు రాగలవు అని అనుకుంటే ఏం చేయొచ్చు చెప్పండి, చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. రావచ్చు, మనసు ఉంటే ఏముంటుందంట చెప్పండి, మనసు ఉంటే ఏముంటుందంట? ఇప్పుడు దేవుని సన్నిధికి నీకు రావాలి, పందలకడే రావాలనుకో, ఏముంటుంది? నువ్వు ఎన్నున్నా, ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలు ఉన్నా సరే సమయానికే నువ్వు దేవుని సన్నిధికి వస్తావు. అంటే ప్రతి వారం దైవజనులు అమ్మా రండి, సమయానికి రండి, సమయానికి రండి అని సమయానికి రాకపోవడానికి గల కారణం నువ్వు రావాలి అని అనుకోవట్లేదేమో. హలో, రావాలి అనే మనసు లేదంటే నులివెచ్చని స్థితి ఇది. ఏ స్థితి ఇది? వెళ్ళిపోయావు, నిలువెచ్చని స్థితి వచ్చేసింది. అందుకే సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? 17వ వచనం చదవండి. ఒక ఐదు తిట్లు ప్రభు చెప్తున్నాడు, 5 తిట్లు తిడుతున్నాడు చూడండి. నీవు దౌర్భాగ్యుడు, మొదటిగా వాడవును, దరిద్రుడును. ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చి చదువక్క. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, రెండవది దరిద్రుడవు, మూడవది గుడ్డివాడవు, నాలుగవది దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. దిగంబరివై ఉన్నావు. ఎన్ని చెప్పాలి? ఎన్ని? ఎవరితో అంటున్నాడు? నాతో అని చెప్పు. నేను చెప్తున్న మాటలయ్యి ఎవరితో అంటున్నాడు? దేవుడు పలికిన మాటలేనా ఇవి? యేసు ప్రభు చెబుతున్న మాటలేనవి. సంఘంతో దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నీవు దౌర్భాగ్యుడు. ఎందుకు? నులివెచ్చని స్థితి వచ్చేసింది. నీవు దిక్కుమాలిన వాడవు. ఎందుకు చెప్పు, ఫిల్ చేయదాన్ని. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తెలుసా? చెప్పు. నువ్వు దిక్కుమాలిన వాడు. ఎందుకు? నులివెచ్చని స్థితి వచ్చేసింది. నువ్వు దరిద్రుడవు. ఎందుకు? గురుడ్డివాడవు. ఎందుకు? దిగంబరవై ఉన్నావు. ఎందుకు? నులివెచ్చని స్థితి ఈ రోజున సంఘంలో అంటుకుంది. నువ్వు చల్లారిపోయింది కాక మళ్ళీ ఒక్కరిని చల్లారిపరిచేస్తున్నావు. నువ్వు పాడైపోయింది కాక మరొకరిని పాడు చేసే మనస్తత్వం ఈ రోజున. ఒకడు పోయాడని ఇంకోటి లాగేయాలి. ఒక కుటుంబం నాశనం అయిపోయింది, ఒక కుటుంబం దేవుని సన్నిధికి దూరం అయిపోయింది, ఇంకో కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. దేవుని సన్నిధిలో చక్కగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న నీ జీవితం, ఆత్మీయంగా బ్రతుకుతున్న నీ జీవితం ఏమంటుకుంది? నీలో వేడిగా ఉన్న నీ బ్రతుకు, ప్రారంభంలో ఆత్మీయంగా ఉన్న నీ జీవితం, ప్రారంభం మంటతో ఉన్న నీ బ్రతుకు, ప్రారంభం మంటతో మండించబడిపోయిన నీ హృదయం ఈ రోజున ఎంత వాక్యం చెప్తున్నా సరే ఈ రోజున పశ్చాత్తాపం అనేది నీలోనికి రాకపోతే ఏమొచ్చేసిందో తెలుసా? నులివెచ్చని స్థితి వచ్చేసింది. మారు మనసు లేదు, అదే జీవితం. ఎక్కడున్న 2 గంటలే మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే బ్రతుకు నీ జీవితంలో, అదే పాపిష్టమైన కార్యాలు, అదే టీవీ పెట్టుకుని సినిమాలు చూస్తున్నామేమో, అదే టీవీ పెట్టుకుని సీరియల్ చూస్తున్నామో, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా అయ్యా ఫోన్లు కాళ్ళు మాట్లాడుతున్నావేమో, అదే చాటింగ్ నువ్వు చేస్తున్నావేమో. ఒకవేళ అలాంటి బ్రతుకుతో అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించున్నాను. ఏమంటున్నాడు ప్రభు? ఎక్కడుంది ఉమ్ము? ఎక్కడుంది? నోటి దగ్గర ఉంది. నోటి దగ్గర ఉంది. ఇంకా అలా స్ప్లిట్ చేస్తే చాలు, బయటికి వెళ్ళిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నావు నీవని దేవుడు లవోదికీయ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అర్థమైతే నీతో కూడా మాట్లాడుతున్నాడు.
నువ్వు ఆమేనని చెప్పగలిగితే నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు నిజమని నమ్మగలిగితే నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఒప్పుకోగలిగితే నీతో కూడా మాట్లాడుతున్నాడు. మార్చుకోవడానికి ఇష్టపడితే నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఓ క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఓ లవోదికే సంఘం వలె నులువెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయావేమో. నువ్వు మండించబడాలని నీ రాత్రి ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు వెలిగించబడాలని రాత్రి ప్రభు కోరుకుంటున్నాడు. ఓ దేవుని కొరకు నువ్వు మండాలి, దేవుని కొరకు నువ్వు మెలగాలి, దేవుని కొరకు నువ్వు మండే స్థాయిలోనే ఉండాలి. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. చెప్పు స్తోత్రం చెప్పి యేసయ్యకు గట్టిగా. క్రైస్తవులు సండే క్రైస్తవులు కాదు, క్రైస్తవులు మండే క్రైస్తవులు. ఓ వారి దగ్గరికి వెళ్ళాలంటే మంట రావాలి. ప్రజలు నీ దగ్గర ఉండాలంటే, ప్రజలు నీ చుట్టూ ఉండాలంటే నీ ద్వారా అనేక మంది మండాలే కానీ నీ ద్వారా మరొకరు చల్లారిపోకూడదు. నీ ద్వారా దేవుని వదిలేయకూడదు. నీ ద్వారా మందిరానికి దూరం అవ్వకూడదు. నీ ద్వారా దేవుని విశ్వాసంలో తగ్గిపోకూడదు. నీ ద్వారా సంఘానికి దూరం అవ్వకూడదు. నీ ద్వారా దేవుని దగ్గర రావాలి, సంఘానికి రావాలి, సావుకులతో అంటుకట్టబడాలి. ఓ ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. ఓ ప్రవర్తన మార్చుకోవాలి, దిద్దుబాటు కలిగి ఉండాలి. దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా నువ్వు బ్రతకాలని ప్రభు ఈ రాత్రి కోరుకుంటున్నాడు. కాబట్టే ఆనాడు లవోదికీయ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఏమండి, ఫిలదెల్ఫియా సంఘం 1700 కాలం నుండి 1900 కాలం వరకు ఫిలదెల్ఫియా సంఘం ఉందని మనం చెప్పుకున్నాం. యేసు ప్రభు రాకడ ఎప్పుడైతే వస్తుందో, ఆయన ఎప్పుడైతే పునరుత్థానమయ్యి పరలోకానికి ఆరోహణమయ్యాడో అక్కడి నుండి సంఘం ప్రారంభమైంది. క్రైస్తవ సంఘం, యేసు ప్రభు సార్వత్రిక సంఘం ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి? యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత నుండి సంఘం ప్రారంభమైతే ఆ సంఘం ఎక్కడి దాకా కొనసాగిందో తెలుసా? యేసు ప్రభు మరలా రెండవ రాకడ వచ్చేంత వరకు సంఘం కాలం ఉంది. ఇప్పుడు మనం ఏ సంఘ కాలంలో ఉన్నామో తెలుసా? లవోదికీయ సంఘ కాలం. ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఉన్నా, ఎఫెసు సంఘ కాలంలో ఉన్నా, స్ముర్నాలో ఉన్న సంఘ కాలంలో ఉన్నా, ఓ పెర్గములో ఉన్న సంఘ కాలంలో ఉన్నా, ఇంకా సంఘాలన్నీ తుయితైరాలో ఉన్న సంఘ కాలంలో ఉన్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు మనం ఏ సంఘంలో ఉన్నామో, ఏ సంఘ కాలంలో, ఏ ఇయర్లో ఉన్నాం మనం చెప్పనా? 1900 సంవత్సరంలో నుండి ఈ లవోదికీయ సంఘ కాలాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు 1700 సంవత్సరం కాలం నుండి క్రీస్తు శకం 1900 సంవత్సరం వరకు ఫిలదెల్ఫియా సంఘ కాలం నడిచింది. కానీ ఇప్పుడు 1900 సంఘ కాలం నుండి దీనికి ఎండింగ్ ఎప్పుడో తెలుసా? ఈ సంఘం ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలుసా? ఈ సంఘానికి ముగింపు ఎప్పుడో తెలుసా? యేసయ్య పునరుత్థానమైనప్పుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. ఏ సంఘ కాలంలో ఉన్నాం మనం చెప్పండి? లవోదికీయ సంఘం. అంటే 1900 సంవత్సరం అంటే మొన్న 2000 సంవత్సరాల క్రితం ఎన్నో సంవత్సరం చెప్పండి? 1900 సంవత్సరం. ఆ సంవత్సరం గురించే నేను మాట్లాడుతాను. ఎప్పుడో క్రీస్తు పూర్వం ఆ సంవత్సరం గురించి నేను మాట్లాడట్లేదు. మొన్నటి 1900 సంఘ కాలంలో నుండి ఇప్పుడు మనం టైం లైన్లో కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు లవోదికీయ సంఘ కాలంలో ఉన్నాం. అంటే గుర్తుపెట్టుకో, 6 సంఘకాలాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఈ సంఘకాలానికి ముగింపు యేసయ్య రాకడ వచ్చేంత వరకు ఇప్పుడు మనం ఎంత దగ్గరగా ఉన్నామో ఆలోచించి యేసయ్య రాకడగా. అర్థమవుతుందా? ఎంత దగ్గరగా ఉన్నాం ఆలోచించు. ఫిలదెల్ఫియాలో ఉన్నా, పెర్గములో ఉన్నా, తుయితైరాలో ఉన్నా, ఎఫెసులో ఉన్నా, స్ముర్నాలో ఉన్నా, పెర్గములో ఉన్నా, పర్లేదులే ఇంకొంచెం కాలం ఉంది కదా, లవోదికీయ ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అప్పుడు సిద్ధపడదాం అనుకోవడానికి సమయం లేదు. ఇది లవోదికీయ సంఘం. నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. సంఘమా, దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే కొంచెం నీకు బాధ అనిపించినా సరే, కొంచెం ఇవి తిట్లా అనిపించినా సరే, దేవుడు నిన్ను తిట్టాలనే ఉద్దేశం కాదు. దేవుడు నిన్ను నోట నుండి ఉమ్మి వేయాలన్న ఉద్దేశం కాదు. దేవుడు ఉమ్మి వేయాలనుకుంటున్నాను అన్నాడు అంతేగాని ఉమ్మి వేయలేదు. ఆయన ఇంకా ఉమ్మి వేయలేదు. ఇంకా కానీ వేసే అవకాశం ఉంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా, మన దేవుడు ఎప్పుడు కూడా మారే అవకాశం దేవుడు ఎప్పుడు ఇస్తాడు? ఆమేన్, హల్లెలూయా. ఛాన్స్ అనేది దేవుడు ఎప్పుడు ఇస్తాడు? అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, 18 చదవండి.
నీవు ధనవృద్ధి నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును ఆ. నీ దిశముల సిగ్గును కనబడుకుండునట్లు ఆ. ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు ఆ. నీ కన్నులకు కాటుకను ఆ. నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు 19 వచ్చిన అక్కడ వారిని చూడండి, నేను నిన్ను ప్రేమించుచున్న వారందరినీ గద్దించి ఆ. శిక్షించుచున్నాను గనుక శిక్షించుచున్నాను గనుక. నీవు ఆసక్తి కలిగి స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. ఇప్పుడు దేవుడు మనల్ని గద్దించి మనల్ని శిక్షించడానికి గల కారణం ఎందుకో తెలుసా? నువ్వు మారు మనసు పొందాలనే, నువ్వు మార్పు చెందాలనే. అయితే నువ్వు మారు మనసు పొందిన తర్వాత 20వ వచనం చూడండి, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల దేవుడు ఇచ్చిన మరొక అవకాశం ఏంటో తెలుసా? ఎవరైనా నా స్వరాన్ని విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు నేను వచ్చి అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను అక్కడోసారి ఆగండి. అతనితో నేను ఇప్పుడు సంఘంలో ఉన్న నీవు నేను మనమందరం కూడా దేవుడు గద్దింపునకు, ఆయన శిక్షకు మనం లోబడి మనం మారు మనసు పొందాలంట. మారు మనసు పొందిన మనము తలుపు దగ్గర నుండి ప్రభు చూస్తున్నాడంట. ఎవరైతే తలుపు దగ్గరకు వచ్చి ఆ తలుపును తెరుస్తారో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నాతో వారు, వారితో నేను. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. నాతో వారు, వారితో ఏంటంట?